హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మొదటి అడుగు. రేపొద్దున్న మట్టల ఆదివారం అంటే ప్లమ్ సండే అనమాట. అందరూ ఈతాకులు కోసుకొని దానికి డెకరేషన్ చేస్తారు. బట్ మనం ఈతాకులే కాకుండా ఈ చెట్టుతో, ఈ క్రోటన్ చెట్టుతో కూడా మనము మట్టలు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. చాలా అందంగా ఉంటుందండి. మా మమ్మీ అయితే ప్రతి ఇయరు ఇదే చేసుకుని పట్టుకెళ్తారు. సో మాకు ఈ ప్లాంట్ అయితే ఈ విధంగా 1 ఇయర్కి ఒకసారి ఈ విధంగా మాకు యూజ్ అవుతుంది. సో అందుకనే దాన్ని పెంచుకుంటున్నాం. అందం కోసం అయితే అస్సలు కాదు. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూపించండి. మా అబ్బాయి అయితే స్టార్ట్ చేశాడు. దీనికి ఫ్లవర్స్ గుచ్చుకోవచ్చు, ఇలా థర్మాకోల్ బాల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది నార్మల్ బాల్స్ ఉంటాయి, ఇందులో గ్లిట్టర్తో ఉండే బాల్స్ కూడా ఉంటాయి. మన ఇష్టం, మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. వీటికి ఈత చెట్టుకి ఎలాగైతే ముళ్ళు ఉంటాయో సేమ్ దీనికి కూడా అలాగే ముళ్ళు ఉంటాయి. దానికి మనం అన్ని బాల్స్ ఈ విధంగా చూపిస్తున్నట్టు కొంచెం లోపలికి గుచ్చుకున్నట్టయితే గాలి వచ్చినా ఏది తగిలినా ఊడకుండా ఉంటాయి. పైనే గుచ్చినట్టయితే అన్నీ ఊడిపోతాయి. మా అన్నయ్య కూతురు, మీకు తెలుసు కదా, తను కూడా వచ్చి 1-2 బాల్స్ అనేది పెట్టింది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే మనం అన్నీ పే చేసుకోవాలి. బట్ మీరు నన్నైతే, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేకుండా నేను ఏమి చేయలేను. సో ఈ విధంగా మనం నీట్గా గుర్చేసుకోవాలి, ఏది వదలకుండా. చూసారు కదా ఎంత బాగుందో. సో రిమైనింగ్ కూడా మనం ఇలాగే చేసుకోవాలి. బట్ సెకండ్ది నేను చేసే టైంకి బాల్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ విధంగా అన్నీ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. సో వీటిని ఇంకొంచెం మోర్ అందంగా చేయడానికి నేను మిడిల్లో కూడా నేను బాల్స్ అనేది లైన్గా అంటించేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా బాగుంటుంది. సో దీని మీద నేను ఇంకా చాలా డిజైన్స్ కూడా చేశాను. సో ఇదైతే మా మమ్మీ కోసమే నేను చేస్తున్నాను. ఇది మా మమ్మీ కోసం. కింద ఉన్నాయి మా అన్నయ్య పిల్లల కోసం అండ్ మా అబ్బాయి కోసం చేశాను నేను. ఒకటైతే మా ఇంట్లో పెట్టాను. ఇదైతే మా మమ్మీ కోసం. సో చూస్తున్నారు కదా, పైన చూపిస్తున్న విధంగా అంతా మధ్యలో డెకరేషన్ చేసుకున్నా అంటే ఇది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అన్ని బాల్స్ని లైన్గా నేను నార్మల్ సారీ గ్లూ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకుని నేను ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది ఇంకో మోడలు, ఇది ఇంకో మోడలు. సో 3 నేను ఒకటే విధంగా చేశాను. 2 అయితే సేమ్ చేశాను. అవి పెద్దవి, మా మమ్మీకి ఒకటి, మా వదినకి ఒకటి. సో ఇదైతే మా అబ్బాయి డెకరేషన్ చేసుకుంటున్నాడు. వీడికి ఈ విధంగా కావాలంట. సో నేను పెడుతూ ఉంటే వాడు గ్లో అంటిస్తూ ఉన్నాడు. సో ఈ మట్ట అయితే వాడి కోసమే చేశాను నేను. సో లాస్ట్లో చూపిస్తాను. ఇది చూడండి ఎలా ఉందో అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఈ విధంగా అయితే మొత్తం బాల్స్ అంతా అంటించుకోవాలి. ఫుల్గా పెట్టలేదు, జస్ట్ ఒక క్రాస్ కింద అటొక పెటలు ఇటొక పెటలు అన్నట్టు డిజైన్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా మొత్తం అన్నీ అంటించుకున్న తర్వాత అయితే మొత్తం మట్టలు అయితే ఇదిగోని చూడండి ఎంత బాగున్నాయో. సో ఈ విధంగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఈత మట్టలే కాకుండా ఈ విధంగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫ్లవర్తో అయితే నేను ఇది మా అన్నయ్య కోసం చేశాను. లిల్లీ ఫ్లవర్స్ అండ్ జాస్మిన్ ఫ్లవర్స్తో కూడా చేశాను. సో ఇది రాలి. చూపిస్తున్న విధంగా ర్యాలీ అయితే చూసారు కదా, ప్రతి ఒక్కరి చేతుల్లోనూ మట్టలు ఉంటాయి. ఈ విధంగా డిజైన్ చేసుకుని మట్టలతో తిరుగుతూ ఉంటారనమాట. ఈరోజు సండే. సో నేను అంతకు ముందు రోజున చేసేసుకున్నాను, లేట్ అవుతుంది కదా అని చెప్పి. మా మమ్మీ చూసారు కదా ఎలా తిరుగుతున్నారు. సో సపోర్ట్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ లేకుండా నేను ఏం చేయలేను. సో watch and enjoy this video.